సవితృకాటక చయనం ఎట్లా చేయాలి, మనం చేస్తే బాగుంటుంది అని భావన కలిగింది. మొదలుపెట్టాం. కాస్త శంకుస్థాపన ఎప్పుడు మోడమిలో శంకుస్థాపన జరిగింది దత్తుడి యొక్క అనుగ్రహం. మీరు నమ్మరండి, ఆ రోజు నుంచి ఎవరు వస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా వస్తున్నాయో తెలియదు డబ్బులు. అంతా స్వామి అనుగ్రహమే. అంతా చేసి కట్టిన తర్వాత అండి, ఆ రోజు ఇంకో 2 రోజులు ఉందనగా విపరీతమైన జ్వరం. నా శరీరం వాసన వస్తుంది నాకు తెలిసి ఆ ఇన్ఫెక్షన్కి. మనిషి లేవలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను, పని ఎక్కడిదక్కడే ఉంది. రేపు ఉదయం యజ్ఞ ప్రారంభం, రాత్రి 103 జ్వరం అండి. యాంటీబయాటిక్స్ వేసి పడుకుని ఉన్నాను. స్వామివారి దగ్గర దీపం పెట్టుకున్నాను. కొంచెం కూడా ఓపిక లేదండి, అంతంటే అంత కూడా ఓపిక లేదు. కింద నేల మీద పడుకుని ఒకటే దండం పెట్టుకున్నా, బ్రతికున్నానా రేపు వచ్చి నీ హోమంలో ఉంటా, శరీరం వదిలిపెట్టానా ఇంతే వదిలిపెట్టినట్టు లెక్క, నీదే బాధ్యత అనుకున్నానండి. ఆ పడుకునేటప్పుడు నా పరిస్థితి అట్లా ఉంది. ఏడుపు వస్తుంది. తెల్లవారుజాము 4ంటికి దత్తుడే సాక్షాత్ చిలకలూరుపేట నుంచి వచ్చాడా అన్నట్టుగా శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉన్నాడు చిలకలూరుపేటలో. వాళ్ళు ఒక 3-4 తీసుకుని అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర కేసర దిగి ఫోన్ చేశాడండి. భరద్వాజ్ గారు మేము వచ్చామన్నారు. నాకు బాధ్యత కదా, అంత జ్వరం. అమ్మో ఇంకేముంది, వాళ్ళు వచ్చేసారు, 4 అయిపోయిందని నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చాను. అదే సందర్భంలో రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారి బృందం, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులండి. వాళ్ళు 50 మంది 60 మంది వచ్చారు. ఇంత జ్వరం వ్యవహారం అంతా తటస్థంగా కూర్చోడు. పిచ్చివాడ నువ్వు కూర్చోరా అంతే అన్నాడు దత్తుడు నన్ను. నువ్వు కూర్చో, క్షణాల్లో మీకు విఠలాచార్య సెట్టింగ్లో యజ్ఞకుండాలే ఏర్పాటవుతున్నాయా, గురువుగారులే వచ్చారా, స్వామి శ్రీపాదుడే వచ్చి అక్కడ కూర్చున్నాడా, టెంట్లే వేశారా, భోజనాలే వండారా. అలా స్వామి ఈ ప్రదేశంలో అద్భుతంగా మొట్టమొదటిసారిగా, ఎందుకు మొట్టమొదటిసారిగా అంటారంటే అప్పటిదాకా సవితృకాటకం చేశారు, కానీ ఆ యొక్క సవితృకాటకాగ్ని దర్శన భాగ్యం వరకు దొరకదు. సవితృకాటకం అని అట్లా భక్తులు వచ్చి అంత అంగరంగ వైభవంగా యొక్క కార్యక్రమం జరిగి స్వామివారి యొక్క దివ్యానుగ్రహం పొందామండి.